ఓం భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమః. శ్రీ సత్యసాయి దండకం. ఓం శ్రీ సత్యసాయినం గజాననం శివశక్తి స్వరూపం ప్రేమరూపం భక్తిదాయకం శ్రీ సాయి నామం మనసా స్మరామి. శ్రీ సాయి రూపం పరమ పవిత్రం సదానందమయం సచ్చిదానందం భజే ఈశ్వరాంబా పుత్రం భజే పరమాత్మరూపం భజేహం ధరిత్రిన్ భజే సౌమ్యరూపం భజే సాయి తేజం భజే ఆత్మరూపం మనసు ఎచ్చోటనైన బల్కి నీ నామ సంకీర్తనం చేసి నీ మీదనొక దండకము రాయించమని నిన్ను ప్రార్థించి నీ దివ్య చరణములను నమ్మి నీ భక్తురాలినై నిన్ను గొల్వగా నీ భక్తురాలినని తెలిసిన మొరవిని నన్ను కటాక్షించి దేవదేవోత్తమా నీ దివ్యాశీసులను అందించి తోడుగా నుండగా నా భాగ్యమేమని వర్ణింతునయ్యా సాయీశా. పుటపర్తి పురీశా సద్గుణములను పెంచి సదానందం మున్నిచ్చి సద్భక్తినిచ్చి నీ దయా దృష్టిని నా వైపు మరణించి నన్ను ఉద్ధరించితివని సర్వవేళలందు నిన్ను తలచి పుటపర్తికి చేరి తనివి తీరా నిన్ను గాంచగా ప్రశాంతతను పొంది శాంతి చేకూరి ఆనందభూపంగా బుద్ధి బలంబు పెరిగి నీ పన్నీటు జల్లులతో పునీతురాలినై నీ ప్రేమకు దాసురాలినై నీ చరణ సేవ కన్నను మించినది లేదని నీ సన్నిధిలో నుండగోరి నీకు చేతులు మాలగా చేరువగా ఉండేదనని వేడుకొనగా భగవాన్ దయతో నా కోరిక మన్నించ అమితానందమును పొంది ఆత్మీయతతో నిన్ను నమ్మి గొలువని మెప్పును పొంది నీ దయకు పాత్రురాలినై ఆటపాటలతో నిన్ను మురిపించి నీ చిరునవ్వులను చూసి నేను పరవశించి హృదయ భాష నేర్చి భక్తి శ్రద్ధలతో నీ దివ్య స్మరణ చేస్తూ నీ దివ్యవాణిని నింటూ నీ ఆజ్ఞలను పాటించి నీ నామ కీర్తనలు పాడుచు నీ ప్రశంసలు నేను పొందుచు నీ ముద్దు బిడ్డగా సకలైశ్వర్య సంపన్న సుందరకార ప్రభు సుందర సాయి పుణ్యప్రదాత ప్రశాంతి నిలయ పర్తి మహేశ శాంతి స్వరూప సత్యధర్మ శాంతి ప్రేమ అహింసా పోషక ఓ కేశ కిరీటదారి నీవే సమస్తంబని మనసా వాచా పలుకుచున్ మహదానందమున్ పొంది స్థిర భక్తిని కలిగి స్వామి స్వామి అనుచును కలలో ఇలలో నిన్ను కలవరించుచు నీ సన్నిధి పెన్నిది అయి నిలువ ఆనందసాగరము ఈదుచు నన్నేలేటి నా స్వామి నీవే నా ప్రాణమై బ్రతుకుచు అభయప్రదాత ఆనంద బాష్పాలు కురియుచున్న శతకోటి సాష్టాంగ వందనముల్ సమర్పిస్తూ చేయుచుంటిని వందనం హృదయ పురీశ వందనం 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 పరమాత్మ వందనం వందనం అఖిలాండనాయక వందనం వందనం సర్వదేవతాతీత స్వరూప వందనం వందనం సద్గురుదేవ వందనం వందనం జగద్గురుదేవ వందనం వందనం పరమాత్మ వందనం వందనం అఖిలాండనాయక వందనం వందనం సర్వదేవతాతీత స్వరూప వందనం వందనం సర్వశుభదాయక వందనం వందనం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వందనం వందనం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారికి జై. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ సత్యసాయి సాలీసా మరియు భగవాన్ శ్రీ సత్యసాయి వ్రతకల్పం ఈ రెండు పుస్తకములు నా వద్ద ఒక్కొక్క కాపీ మాత్రమే మిగిలినాయి. అవి ఎక్కడో ఉన్నాయో పిల్లల దగ్గర ఉండటం 10 సంవత్సరాల నుంచి 13 కనీసం 13 సంవత్సరాల నుంచి నిలకడగా స్వగ్రామంలో ఉండక సంటి బిడ్డలంటే ఇష్టత వల్ల వారి పెంపకం ఆ ఆనందంలో బిడ్డల వద్ద ఉంటూ అసలు వీటి జాడ
ఎక్కడ ఉన్నదా అనే అంత స్థితికి చేరాను. దిగులు పడుతున్నా. సత్యసాయి సాలీసా, సత్యసాయి వ్రతకల్పం, ఒక పుస్తకం సత్యసాయి వ్రతకల్పం కంటికి కనిపిస్తూ అప్పుడప్పుడు ఉంటుంది, కానీ అది ఎక్కడున్నది అనేది తెలియట్లా. ఎన్నో పుస్తకాలు బాక్సుల్లో పెట్టి ఎప్పటికప్పుడు సర్దుకుంటా ఉంటా, కానీ పేర్లు వచ్చేటప్పటికి రాయలేక అలా ఏ పుస్తకానికి ఆ పుస్తకమే ప్రత్యేకతగా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే అదంతా స్వామి యొక్క కృషి వలన. కానీ సత్యసాయి సాలీసా అనేది అసలు స్వామి రాయించారా? ఎందుకని నాకు 5 రోజుల నుంచి ఈ మెదడులో సత్యసాయి సాలీసా, సత్యసాయి సాలీసా అనే నాకు అనిపిస్తూ ఉంది. అసలు ఈ పుస్తకం స్వామి రాయించారా? నేను బాగా చదివిన గుర్తయితే ఎక్కడో వస్తుంది, అది ఎక్కడో లోపల పొరల్లోనే ఉంది. కానీ అంటే అంతకాలం అయింది ఈ పుస్తకాన్ని నేను పఠనం చేసి. అసలు నోటికి వచ్చు అవన్నీ కూడా కాలం కొన్ని పరిస్థితుల వల్ల మార్పు చెంది మరిచిపోయే ఇది కలిగింది. అయితే సత్యనారాయణ స్వామి వ్రతం పాల్గొన్న మా పిన్ని గారి ఇంటి వద్ద. అప్పుడు ఆ వ్రతం జరిగేంత సమయము ఏకాగ్రతతో వ్రత దీక్షలోనే ఉన్నా. ఆపై అక్కడ తీసిన వీడియో భాగాలుగా వస్తే స్టూడియోకి వెళ్ళి ఏదైనా సరే ఇవన్నీ కలిపి ఒక వీడియోగా ఇవ్వగలవయ్యా, ఇస్తే నేను వాళ్ళ పిల్లలకు పంపించాలి అని చెప్పా. అలా కుదరదండి, నా దగ్గర అయితే అలాంటి వీలు లేదు, నూజివీడు పట్టుకెళ్ళాలి, ఫోన్ పట్టుకెళ్ళి చేస్తానని ఏదో మాట చెప్పాడు. ఎలా పట్టుకెళ్తావు లేతేను అన్నా. పెన్ డ్రైవ్లో పట్టుకెళ్తానండి, ఫోన్ అక్కర్లేదు మర్చిపోయాను అని తను చెప్పాడు. ఫోన్ పట్టుకెళ్తావా అన్నప్పుడు అని అంటే సరేలే. నేనేం చేసా, పెన్ డ్రైవ్ అట్టేసి మా ఇంట్లో 2 ఉన్నాయి. ఒక పెన్ డ్రైవ్లో ఒక ఇది పెట్టాము, కొన్ని బుక్స్ మా బాబు అమెరికా వెళ్ళే ముందు నేను చేత్తో రాసుకున్నవన్నీ దాంట్లో కాపీ చేసి పెట్టాడు. ఇంకొకటి పెట్టాను కానీ దాంట్లో ఏమీ లేదంటున్నారయ్యా ఎవరికాళ్ళు అన్న. తీసుకొస్తాను మళ్ళీ కొంట ఎందుకు అని దగ్గరలోనే ఉన్న ఇంటికి వెళ్ళి అది తీసుకుని వచ్చా. ముందు ఖాళీగా ఉన్న దాంట్లో పెడతాం మొదలెట్టాక మధ్యలో కరెంటు పోయింది. అప్పుడు కూర్చుని చెప్పా, ఇటా మా బాబు అమెరికా వెళ్ళే ముందు చేశాడయ్యా. నేను ముందు 4 పుస్తకాలు చూపిస్తే తర్వాత నుంచి నేను కూడా కాపీ చేసుకున్న 25 పుస్తకాలు దీంట్లో పెట్టాం. అవన్నీ కంప్యూటర్లో ద్వారా దాంట్లో పెన్ డ్రైవ్లో పెట్టాడు అని. అప్పుడు తనకి ఏమనిపించిందో, ఆ పుస్తకాలు 2 కనపట్టలేదయ్యా, దానికోసం ఎందుకో దిగులుగా ఉంది అన్న. కరెంట్ రాగానే ముందు ఇది కనెక్షన్ పెట్టి చూశాడు. అదంతా 3 ముక్కలు అయిపోయింది. పై పొర కిందది మధ్యలో అన్నీ విడిపోయి ఉన్నాయి. బాగా టేప్తో కట్టి చుట్టి దాన్ని జాగ్రత్తగా సర్ది కంప్యూటర్కి కనెక్షన్ ఇచ్చాడు. అప్పుడు 25 పుస్తకాలు ఒక్కసారి దర్శనం ఇచ్చాయి. వాటిల్లో పేర్లు కూడా నాకు నిజంగా గుర్తులేవు. ఎక్కడెక్కడో కొన్ని పుస్తకాలు నిత్యం వాడుకునేయే కానీ వేరే పుస్తకాలు చాలా పుస్తకాలు నిజం చెప్పాలంటే నాకు అసలు ఆ పేరు గుర్తులు లేని స్టేజ్లో ఉన్నా. అప్పుడు ఎంతో ఆనందం వేసింది. ఒకసారి పేర్లు చదువునా నాన్న. ఒక 6వ పుస్తకం దగ్గరికో ఎక్కడికో వచ్చేటప్పటికి సత్యసాయి స్తుతిమాల సత్యసాయి సాలీసా అన్నాడు. అమ్మయ్య అన్న. చదువయ్య చూడు, ఇంకా కొంచెం ఎక్కడ ముందుకెళ్ళి భగవాన్ శ్రీ సత్యసాయి వ్రతకల్పం అని ఉంటుందండి, ఇదిగోనండి ఇక్కడ ఉందండి అన్నాడు. అయ్యా ఇంకా ఇంతకంటే నాకేం కావాలి అని నా దగ్గర
$200 తీసుకుని వెళ్ళి అతనికి ఇది నా గిఫ్ట్, నాకు ఎంత అనుగ్రహాన్ని నువ్వు అందించావో నీ రూపంగానని చెప్పేసి ఆనందించి ఆ 200 ఇచ్చా. వద్దండి అన్నాడు. వద్దు కదయ్య, ఇది నేను ఆనందంతో నీకు ఇచ్చే గిఫ్ట్. ఈ 2 పుస్తకాలు నాకు నిజంగా ప్రాణప్రదమైనవి, కానీ వాటిని కూడా నిర్లక్ష్యం చేశాను, అంత స్టేజికి వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పా. అప్పుడు వెంటనే పుస్తకాలు కాపీలు మళ్ళీ నూజివీడు పంపించి కాపీలు దించడం, ఆ పిల్లల్ని ఇటు అటు తిప్పటం, ప్రతిదానికి రూపాయితో పని. కానీ రూపాయి అంక చూసి అదేదో భద్రపరుద్దాము, ఏదో పుట్టుపత్తి వెళ్దాం, లేకపోతే ₹1 ఖర్చు పెట్టుకుందాం, అలాంటి ఆలోచనలు కూడా మానేసి ముందు ఈ పుస్తకాల రూపంగా ఇంట్లోకి చేరాలి అని ముందు ఆ 2 పుస్తకాలు దించి, ఆ తర్వాత మళ్ళీ కొన్ని పుస్తకాలు అతనికి ఇచ్చి అవి కూడా చేయించయ్యా, ఎంతైనా ఇబ్బంది లేదు, అన్నిటికంటే ఈ ముఖ్యం నాకు అని ఈ కాపీలు దగ్గర పెట్టుకున్నాను. వారు అన్నారంట, అక్కడ కాపీ తీస్తా, ఈ రైటింగ్ ఎవరిదండి, ఎంత బాగుందో అని. సాయిదేవా, అంతా నీ యొక్క అనుగ్రహమే. నిజంగా చెప్పాలంటే ఆ యొక్క చేతి వ్రాత నాకు కూడా చాలా ఇష్టమైంది, ఎంతో ఇష్టమైందనమాట. నాకు ప్రింటింగ్ పుస్తకం కన్నా చేతితో రాసుకునే పుస్తకాలంటే పరమ ప్రాణం. చాలా బాగున్నాయి అన్నారమ్మా అని చెప్పేసి. ఎవరు రాశారు అంటే ఆవిడే రాశారండి, ఆవిడ చేతితో ఆవిడ రాసుకున్న పుస్తకాలే అన్నీ అని. కానీ వాళ్ళకేం తెలుసు, అది స్వామి అంతరాత్మ ద్వారా వ్రాయిస్తున్న పుస్తకాలు, కేవలం సాయి భగవానుని అనుగ్రహంతో రచన చేయబడిన పుస్తకములు అనేకం నాకు నిధిగా అందించిన దేవదేవుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. జై సాయిరామ్.